తిరస్కరణ స్వచ్ఛందంగా చేసినట్టుగా రుజువు కాకపోవడమే కారణమని మండలి చైర్మన్ ప్రకటన. వైకాపా తరపున ఎన్నికైన శాసనమండలి సభ్యుడు జయమంగళ వెంకటరమణ రాజీనామాను మండలి చైర్మన్ కొయ్య మోషేష్ బాబు తిరస్కరించారు. వెంకటరమణ తన రాజీనామాను నాకు నేరుగా సమర్పించలేదు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయం అందజేశారు. ఆయన స్వచ్ఛందంగానే రాజీనామా చేశారు లేదని తెలుసుకునేందుకు 2 సార్లు వ్యక్తిగతంగా పిలిచి విచారించారు. ఇంకోవైపు వెంకటరమణతో పాటు మరికొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వాళ్ళు స్వచ్ఛందంగా చేయలేదు, వాళ్ళ మీద వేరే పార్టీల ప్రభావం ఉంది, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయంటూ వైకాపా ఎమ్మెల్సీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పైన విచారించాం. విచారణకు వచ్చినప్పుడు వెంకటరమణ ఇచ్చిన వివరణ బొత్స సత్యనారాయణ ఫిర్యాదులోని అంశాలు బేరీజు వేసుకుని చూస్తే వెంకటరమణ స్వచ్ఛందంగానే రాజీనామా చేశారు, నిర్ధారణకు రాలేకపోతున్నా, అందువల్ల ఆయన రాజీనామాను తిరస్కరిస్తున్నాయని చైర్మన్ తన ఆదేశాల్లో పేర్కొన్నట్టు విశ్వసనీయ సమాచారం. 2024 నవంబర్లో వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఇప్పటిదాకా కూడా చేయకపోవడం అన్నటువంటిది ఇది వినడానికే వెర్రితనంగా ఉంది. ఆయనే స్వయంగా వచ్చి అవునయ్యా నేనే చేశాను నా రాజీనామాను ఆమోదించంటే, అబ్బాయి నువ్వు కరెక్ట్ కాదు అబ్బాయి వెనకాల చంద్రబాబు చేయించాడంటే అవును చేయించాడు, నేను స్వచ్ఛందంగానే చేశాడు, దాంట్లో ఇంకా తప్పేంటి బూతేంటి ఓకే చేయడానికి. కాకపోతే ఆ పోస్టులన్నీ మళ్ళీ వాళ్ళకి వెళ్తాయని మళ్ళీ ఇప్పుడు అప్పీళ్ళు ఇది చివరికి వాళ్ళకి అదృష్టం కల్పిస్తున్నారు అనమాట, వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నటువంటి వాళ్ళని కొనసాగించి.